అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీసుకున్న బీసీ కులగణన నిర్ణయం సంతోషకరమైన విషయమని తెలిపారు బీసీ సంఘం నాయకులు లాల్ కృష్ణ ప్రసాద్. వికారాబాద్ జిల్లా పరిగి అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధికి పాటుపడే వారికే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల మద్దతు ఉంటుందన్నారు లాల్ కృష్ణ ప్రసాద్. నుంచి బీసీలకు విద్య, వైద్యము, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేది ఆయన ఆకాంక్ష. ఇప్పుడు మా ఒక్కటే బీసీలని చట్టసభల్లో, బీసీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒకటే ఆకాంక్ష ఉన్నది. దీన్ని నెరవేర్చడానికి గత 10 సంవత్సరాల నుంచి అక్కడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ, ఇక్కడున్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలని అణచివేసే కుట్రలు చేస్తున్నది. అదేవిధంగా మేము ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ బీసీలకు అలా మేనిఫెస్టోలో పెట్టి ఆ పార్టీకి మా బీసీ సంఘం రాష్ట్రం కానీ దేశం కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు గత రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 70 రోజుల్లోనే 25,000 పోస్టులు భర్తీ చేసిండు. అందులో మా బీసీ బిడ్డలు 60% ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ పిల్లలు మీకు 90% ఉన్నారు, వాళ్ళు కూడా 20,000 మంది కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా నిన్న మన రాష్ట్రం మొత్తం మీద బీసీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారము అసెంబ్లీలో అందరినీ, అన్ని పార్టీలను ఒప్పించి వాళ్ళు తీర్మానం చేస్తే మా బీసీలందరికీ సంతోషం జరుగుతున్నది.